జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మన భారతదేశంలో రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారతదేశంలో రాజ్యాంగం ఎవరి కోసం? దేశ ప్రజల కోసమే కదా. మరి ఆ ప్రజలకి రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలలో ఎన్ని లుసుకులు ఉన్నాయి అనేటి తెలియాలి కదా. మరి ఇవన్నీ తెలియకుండా మనము మన భారతదేశంలో మన రాజ్యాంగం పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజ్యాంగం మంచిదే ఉండొచ్చు, కానీ అది ప్రజలకు తెలియకుండా ఉండి ఆ రాజ్యాంగం ఎవరి కోసం? మనం చదువుకుంటున్నటువంటి పాఠశాలలో రాజ్యాంగం ఒక సబ్జెక్టుగా పెట్టాలని భారతదేశ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈ రాజ్యాంగం ప్రజల కోసమే అయితే ప్రజలకి తెలియాలి. ప్రజలకి తెలియని రాజ్యాంగం మాకు అవసరం లేదు. అందులో నీతి ఎంత, నిజాయితీ ఎంత, మంచి ఎంత, చెడు ఎంత, ఆ రాజ్యాంగంలో ఏముందో మాకు తెలియాలి అంటే మీరు తక్షణమే రాజ్యాంగం కూడా ఒక సబ్జెక్ట్ పెట్టండి. రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయని ప్రశ్న ఇస్తే గూగుల్ కూడా ఆన్సర్ చేయట్లేదు. మన భారతదేశంలో నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయని అడిగితే గూగుల్ కూడా ఆన్సర్ చేయలేకపోతుంది. గూగుల్ ఆన్సర్ ఇచ్చిన పద్ధతి చూడండి. భారత రాజ్యాంగం భూమి యొక్క అత్యున్నత చట్టం అంటే భారతదేశం. ఇది భూమిపై ఏ దేశానికైనా పొడవైన వ్రాతపూర్వక రాజ్యాంగం. దీనికి 22 భాగాలు ఉన్నాయి. దీనికి 12 షెడ్యూల్ ఉంది. అసలు భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 395 ఆర్టికల్స్ ఉన్నాయి. తరువాత 3 భాగాలను 25 సవరణలుగా చేర్చారు. భారతీయ రాజ్యాంగ భాగాలు మరియు ఆర్టికల్స్ యొక్క అవలోకనం ఈ చిన్న పోస్ట్లో ఇవ్వబడింది. దీనిని నవంబర్ 26, 1947న భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. ఇది జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. సీరియల్ నెంబర్ వేసి 25 సీరియల్ నెంబర్ వేసిన తర్వాత పార్ట్స్గా విభజించారు. 22 భాగాలు అన్నారు. 22 భాగాలుగా విభజించి ఆర్టికల్స్ అంటే మనకు ఆర్టికల్ పరంగా పేజెస్ కౌంట్ చేసుకోమంటున్నాడా, ఇదేందో తెలియట్లేదు. ఓవరాల్గా అయితే 395 ఆర్టికల్స్ అన్నారు. 395 ఆర్టికల్స్ ఎన్ని పేజెస్లో ఉన్నాయి? ఈ రాజ్యాంగం చదివితే జీవితం చదివేసినట్టే. ఈ ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీ ఇవన్నీ చదవడం కన్నా ఒక రాజ్యాంగం చదివితే దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం మంచిగా చదువుకొని నేర్చుకుంటే సరిపోతుంది. మన భారతదేశ రాజ్యాంగంలో 22 భాగాలుగా విభజించి దాంట్లో 395 ఆర్టికల్స్ రూపొందించారు. అయితే టోటల్ పేజెస్ ఎన్ని అనేది ఎక్కడ కూడా ఆన్సర్ చేయలేదు. ఎవరిని గూగుల్ని అడిగినా కూడా అదే చెప్తుంది. మనకు 75 సంవత్సరాలు పూర్తి అయినా కూడా రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో జరుగుతుంది ఏంటి, రాజ్యాంగంలో చెబుతుంది ఏంటి అనేది భారతీయులకు తెలియకుండా గోప్యంగా ఉంచడం, దాని పట్ల ఏదో తెలియని రహస్యం ఉంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని భారతీయులు చదవాలా వద్దా అనే దానిపైనే ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తుంటాను. తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ కామెంట్ చాలా అవసరం. కామెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చేస్తున్న దానిపైన మీకు జరిగిన అనుభూతిని నాకు తెలపాలి కనుక మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇంకా ఏ విషయం పైన వీడియోలు చేయాలనేది కూడా కామెంట్ చేస్తే తప్పకుండా ఆ విషయాలపైన వీడియో చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.